ఇప్పుడు నేను స్టార్ కావడానికి కూడా కారణం ఇదే. మా మిస్సెస్ అన్నదిగా నువ్వు ఎందుకు టిక్ టాక్ చేయట్లేదు అన్నది. ఎందుకే టిక్ టాక్ సినిమాల ఆఫీస్లో మీద తిరుగుతుంది అవసరమా అన్నది. ఎందుకు ఒక వీడియో చేయరాదు అనగా నేను ఒక నాన్ స్టాప్ కంటిన్యూగా 50 seconds బిట్ ఉంటుంది, డాన్స్ బిట్, అది పెట్టగానే పడుకుని లేచే వరకు 10 million దాటింది టిక్ టాక్ లో. ఇదేంద్రో బాగుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ పోయింది కథ. నేను అనుకున్నా ఎవడో ఇంగ్లీష్ ఓడి ఇచ్చిండే నాకు లైఫ్ అనుకున్నా. దాంతోపాటు ఇంకా ఎలా ఎదగాలి, ముందుకు వెళ్ళాలా, ప్రోగ్రామ్ చేయాలా, కొరియోగ్రాఫ్ చేయాలి, ఎవరిని పట్టుకుంటే స్టార్లు అవుతాం, ఎవరిని పట్టుకుంటే ముందుకు వెళ్తాం అనేది తెలుసుకున్నా. మంచోళ్ళని పట్టుకుంటే పోము మనం ముందుకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో చేస్తే ఎవరు చేసిండ్రా, ఈ రైట్ తోటి ఎవరు చేసిర్రా డాన్స్, ఈ రైట్ కొరియోగ్రాఫర్ ఎవరు చేసిరా అనేది చూస్తారు. అవునా కదా? మంచోడితో చేస్తే వాడు మంచోడే, అమ్మాయి మంచోడే, ఎవరు చూస్తారు? అది కనిపెట్టాల. అట్లా కనిపెట్టుకున్నాడు లైఫ్ ఉంటుందండి. తాగి ఫేమ ఫెయిల్ అయిందని చచ్చేటోళ్ళకి ఏంటి ఏమి లేదు నాకు లైఫ్ అని సూసైడ్ చేసుకునే వాళ్ళు వేస్ట్ అండి. లైఫ్ అనేది ఒక్కటేసారి ఉంటది, జీవితాంతకాలం. ఒక ప్రభుదేవ కావాలన్నా, ఒక లారెన్స్ మాస్టర్ కావాలన్నా ఆలోచించి చేయాలి. ఆశలు అందరికి ఉంటాయి, అన్ని ఆశలు ఇట్టు కావు. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ లైఫ్ను మంచిగా చేసుకో, నువ్వు కూడా ఎదుగు. ఓకే.